ఎందుకు మీ సినిమాలో వై డోంట్ యూ గివ్ అ మోర్ మీటీ మీనింగ్ఫుల్ రోల్ టు అ వుమన్? మళ్ళీ మీరు వెనక్కి వస్తున్నారు. మీటీ మీనింగ్ఫుల్ రోజు నేను కథల్లో కూడా ఉంటారా వాళ్ళు? చాలాసార్లు ఇచ్చాను నేను. ఎందుకు ఇప్పుడు సత్యాలో షెఫాలి చాయ్ ఉండొచ్చు. అండ్ ఉర్మిళ ఇస్ అ వెరీ ఫుల్ ఫ్లెడ్జ్ రోల్ ఇన్ రంగీలా అండ్ మెనీ ఫిల్మ్స్ లైక్ దట్ యాక్చువల్లీ. డూ యూ థింక్ బ్యూటీ అండ్ బ్రెయిన్స్ తీసుకుంటే బ్రెయిన్ ఉన్న ఒక మహిళకి తన బ్యూటీ అండర్మైన్ అయిపోతుందని, దట్స్ దట్ వాట్ యువర్ ట్రైయింగ్ టు సే? ఓవర్షాడో అయిపోతుంది. ఓవర్షాడో ఐ డోంట్ థింక్ ఇస్ అ పాయింట్. ఇట్ గెట్స్ మిక్స్డ్ ఇన్ అన్ఈవెన్ ప్రపోర్షన్స్. నాకు బ్రెయిన్స్ అవసరం లేనప్పుడు వస్తే అది బ్యూటీని కవర్ చేస్తుంది, బ్యూటీని డైల్యూట్ చేస్తుంది, కరప్ట్ చేస్తుంది. వై డూ థింక్ యాజ్ అ కల్చర్ మనం ఇప్పుడు కూడా అమ్మాయి అందంగా కనిపించి బాగా డ్రెస్ చేసుకెళ్తే తన క్యారెక్టర్ మీద వేస్తాం? ఇప్పుడు సపోజ్ మిడిల్ క్లాస్, మోస్ట్ మిడిల్ క్లాస్, కరెక్ట్, దట్ కమ్స్ ఫ్రమ్ ఎ రిప్రెస్ కల్చర్. అంటే ఇప్పుడు అమ్మాయిల అందాన్ని అండర్మైన్ చేసి చూపెట్టకూడదు అనేది వాళ్ళని అణగదొక్కటానికి చేసే ప్రయత్నం. అది మారల్ అండ్ వాళ్ళు గిల్టీగా ఫీల్ చేయించేసి వాళ్ళ అందాల గురించి ఉట్టి నీ అందం అంతా నీ మొగుడికి ఇచ్చేసి దాని తర్వాత పిల్లల్ని కనాలి అని ప్రోగ్రామింగ్ చేసేసి వాళ్ళని నొక్కేయటం, అదొక బానిసత్వం. వన్ కైండ్ ఆఫ్ ఏ బాండెడ్ లేబర్, అది స్లేవ్ లేబర్. మనం అన్ని విధాల లిబరేషన్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఈ విషయంలో ఇప్పుడు కూడా కాలేజ్కి వెళ్తున్న ఒక అమ్మాయి చక్కగా తల విరబోసుకుని మంచి ఫిగర్ క్లోజ్ వేసుకుని వెళ్తే ఏమో ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. అవును, ఎక్కడికి అవసరమా ఇప్పుడు అని. కరెక్ట్. బట్ వీఆర్ టాకింగ్ ఆఫ్ లిబరేషన్, ఎడ్యుకేషన్ ఆన్ వన్ హ్యాండ్. హౌ డూ థింక్ బ్యాలెన్స్ విల్ కమ్? విల్ ఇట్ కమ్ ఎవర్? Is it possible? Who's going to bring that balance? 100% it will come because it has come. I already think అంటే ఒక పర్టికులర్ టైంలో వేసుకునే డ్రెస్ నుంచి అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై లాస్ట్ 50 years మీరు తీసుకుంటే ఆబ్వియస్లీ యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాటిట్యూడ్స్, ఇన్ డ్రెస్సింగ్ స్టైల్, ఇన్ యాక్సెప్టెన్స్ ఆల్సో. అమ్మాయిలని ఒక ప్లెజర్ అండ్ బ్యూటీ కాన్సెప్ట్లో మీరు చాలాసార్లు చెప్పారు. అమ్మాయిలు మీకు ఎప్పుడైనా పెయిన్ కలిగించారా? ఇలా డిసప్పాయింట్ చేసి, ఎందుకంటే నేను ఒక ఆల్మోస్ట్ సర్రియల్ ఫ్యాంటసీ ఆబ్జెక్ట్ లాగా చూస్తాను. ఆ ఫ్యాంటసీ ఆబ్జెక్ట్ రియల్ అయినప్పుడు నాకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది, కానీ పెయిన్ రాదు. డిసప్పాయింట్మెంట్ వస్తే వెంటనే విత్డ్రా అయిపోతాను. ఒక అమ్మాయిని పురుషుడు ఎలా చూసుకోవాలని మీరు వుడ్ లైక్ టు టెల్ అవర్ వ్యూవర్స్? దేవతలాగా. ఉదాహరణకి 2-3 అంటే కొంచెం ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. అలాగా సినిమాకి తీసుకెళ్ళాలి అంటే అలా ఫర్ ఎగ్జాంపుల్ తనే పొద్దున్న లేచి కాఫీ ఇవ్వాలి, తనే అన్నీ చేయాలి, మొత్తం తనే ఇంటి పనులు అన్నీ చేసి తను పదిలంగా చూసుకోవాలి. వేర్ ఇస్ ద ప్రాబ్లమ్? ఇంత మంచి అంటే మీలాంటి నిజంగా మంచి బాలురు ఉంటే అసలు సమస్య లేదు, స్త్రీలు హ్యాపీగా ఉంటారు కదా. పాయింట్ వాళ్ళు చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నాకు ఒకరోజు నాకు చాలా రేర్గా నాకు హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఒకరోజు నాకు జ్వరం వచ్చింది. ఆ పర్టిక్యులర్ టైంలో నేను ఐ వాజ్ హ్యావింగ్ ఎన్ అఫైర్ విత్ ఎ గర్ల్, లవ్ విత్ హర్ వెరీ మచ్. సో నాకు జ్వరం వచ్చింది కదా తను చూడటానికి రావద్దని చెప్పాను. రావద్దంటే తను వచ్చి తను నాతో అంటే నేను అన్నాను, ఇప్పుడు నేను మామూలు మనిషిని అని నాకు తెలుసు, కానీ నేను సూపర్ మ్యాన్ అని ఫీల్ అవుతాను. సూపర్ మ్యాన్ అని ఒక డెల్యూజన్లో బతుకుతాను. అప్పుడు నాకు జ్వరం రావటం ఏంటని నాకు కోపం వస్తుంది. ఆ వీక్నెస్ అనేది నాకు బయట కనిపించడానికి వీల్లేదు. సో నాలో నా చావు నేను చేస్తాను. ముఖ్యంగా నేను ఆరాధించే మనిషి చూడటానికి అస్సలు వీల్లేదు. అందుకని నేను ఒక వీకర్ ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు చచ్చినా నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పాను. ఓకే, కానీ తనకి నా మీద ఉన్న ఫీల్స్ వల్ల రివర్స్లో అప్పుడే వచ్చేసి మందులు ఇచ్చేసిన ఇవన్నీ చేసాను తను ఉంటుంది. అప్పుడు నాకు ఆ దేవత కిందకు వచ్చేసి పూజారికి సేవ చేసిన లాంటి ఫీలింగ్ ఉంటుంది. అది అప్పుడు నాకు దేవత అనే ఫీలింగ్ పోతుంది. భ్రమ కాదా ఇది? భ్రమే, చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను కదా. నేను ఐ లైక్ టు లివ్ ఇన్ ఎ డెల్యూజన్. ఇప్పుడు డెల్యూజన్ అనేది ఏంటంటే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒక షాపెన్హౌర్ అని ఒక జర్మన్ ఫిలాసఫర్ ఉన్నాడు. తను ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, రాము అనే ఉన్నాడు, స్వప్న అనే ఇక్కడ ఇంటర్వ్యూ ఏదో జరుగుతుంది, నా మాటలు మీ చెవులతో వింటున్నారు, మీరు ఆ కుర్చీ అనేది మీ చేతులతో టచ్ ఫీలింగ్. సో సెన్స్ ఆఫ్ టచ్, సెన్స్ ఆఫ్ హియరింగ్, సెన్స్ ఆఫ్ సైట్ తోటి మీకు ఇలాంటి జరుగుతుందని మీ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని నిద్రపోతే మొత్తం నేను ఈ టాలీవుడ్ ఛానల్ మొత్తం వరల్డ్ మాయమైపోతుంది. పొద్దున్న నిద్ర లేస్తే మళ్ళీ వస్తుంది. ఇది ప్రతి జీవికి వాటి వరల్డ్స్లో వస్తాయి. సో దీని వల్ల ఏంటంటే వరల్డ్ అనేది లేదు, ఉట్టి మీ మైండ్లో ఉంది. ఈ థియరీని మీరు ప్రాక్టికల్గా అప్లై చేసినప్పుడు నేను నా ప్రపంచాన్ని నేను సృష్టించుకుంటున్నాను, విచ్ మీన్స్ ఐఎమ్ లివింగ్ ఇన్ మై ఓన్ డిల్యూజన్ ఒకలా. ఎందుకంటే రియాలిటీ అనేది మీ సెన్సెస్లోంచి మీరు పర్సీవ్ చేసినప్పుడు రియాలిటీకి అర్థం లేదు. అప్పుడు నా వరల్డ్లో అమ్మాయిలు ఇలా ఉండాలి, నా వరల్డ్లో థింగ్స్ ఇలా జరగాలి, నా వరల్డ్లో
జ్వరాలు రాకూడదు. అప్పుడు అది వచ్చినప్పుడు నేను విత్డ్రా అయిపోయి ఎవరికి కనిపించకుండా ఉండిపోతాను, వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అన్ ఇల్యూజన్ బట్ క్రియేటెడ్ బై మై ఓన్ మైండ్. కానీ అది నేను ప్రాక్టికల్లీ అప్లై చేస్తాను. అంటే అప్పుడు ఎందుకు నన్ను మెంటల్ హాస్పిటల్లో పెట్టకూడదంటే ఇది కాన్షియస్గా నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కానీ నా కంట్రోల్లో లేకుండా నేను డెల్యూజన్ అయినప్పుడు మీరు నన్ను ఎరగడలు పెట్టాలి. ఇప్పుడు అంత అవసరం లేదు, అలాంటి ఆలోచన ఏమన్నా ఉంటే మానుకోమని నా కోరిక. సో రిమోట్ కంట్రోల్ ఉన్న పిచ్చిది. రిమోట్ కంట్రోల్ మేబీ is not the right word, As in but you it is I am mechanism. It is created by me, the delusional world. ఇప్పుడు మీ ప్రస్తుతం ఉన్న మీ భ్రమ / మీ డెల్యూజనల్ వరల్డ్లో బోల్డ్ మంది ఇక్కడ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇప్పుడు అమ్మాయిగా కనిపిస్తున్నాను, అబ్బాయిగా కనిపిస్తున్నాను, అసలు ఎలా కనిపించట్లేదు. ఇది అమ్మాయి. ఓకే, క్లారిటీ ఉంది కదా. థ్యాంక్స్. The reason I asked is because when you start having conversations, మీరు చెప్పారు, when you have conversations with people, with girls, you don't connect with them in a normal way that you would. Yeah. Because you start talking, you interact. నేనైనా ఇక్కడ మా సతీష్ గారు అయినా ఇంకోళ్ళైనా ఒకటే అని చెప్పారు కాబట్టి అడిగాను. Yeah, but still since there's a beautiful woman sitting in front, that aspect will be always in my mind. Thank you very much. Yeah. సో అమ్మాయిల్ని దేవతలుగా చూసుకోవాలి, అది కుదరట్లేదు. సో ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఉండే ఈ ఎనర్జీ బ్యాలెన్స్, అమ్మాయిలు అబ్బాయిలా మారిపో ప్రయత్నం చేయడం, ఎక్కువ ఉద్యోగాలు చేసేసి డాషింగ్గా ముందుకు వెళ్ళిపోవాలని ప్రయత్నించడం, ఇటువైపు అబ్బాయిలు ఇంకో విధంగా తయారవడం, ఈ పవర్ స్ట్రగుల్ తగ్గి ఒక పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ వేర్ అ మ్యాన్ ప్లేస్ హిస్ రోల్ అండ్ అ వుమన్ ఈజ్ అలౌడ్ టు ప్లే హర్ రోల్ ఎలా వస్తుందంటారు? ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. No, I see, but still I feel it is getting mixed up. అంటే in an aspect of time, see everybody is doing so many things, వాళ్ళ careers లేకపోతే వాళ్ళు చేసే పనులు లేకపోతే బిజినెస్, so many things a person does from getting up in the morning. The time allotted or the time you want to enjoy a certain thing, an aspect, ఇప్పుడు మీరు ఎక్స్ట్రాడినరీ స్టెరియో సిస్టమ్ మీద మ్యూజిక్ వింటున్నారు, లేకపోతే అక్కడ సినిమాకి వెళ్తున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నారు. సో ఐ థింక్ ఎ ఉమెన్స్ బ్యూటీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైన్ ఆర్ట్స్ క్రియేటెడ్ బై నేచర్. సో దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో కాకుండా వేర్ దిస్ నాట్ జెండర్ స్పెసిఫిక్, విమెన్ ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. సో ఐ డోంట్ థింక్ దిస్ షుడ్ బి మిక్స్డ్ అప్. పురుషుడికి ఒక అమ్మాయిని చూసినప్పుడు కలిగే అట్రాక్షన్ అనేది అది నేను క్రియేట్ చేయలేదు. ఇప్పుడు నీ పెదాలు బాగున్నాయంటే పొయిటిక్ గా కనిపిస్తుంది, కరెక్ట్. నీ తొడలు బాగున్నా అంటే అదే రిప్రెషన్. నాకు యాక్చువల్గా నాకు త్వరలో ఎక్కువ ఇష్టం పెద్దలు కన్నా.